సింపుల్ వేలో చికెన్ పులావ్ చేసుకోవడం ఎలానో చూద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఫస్ట్ ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేసి, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొరియాండర్ లీవ్స్ వేసి మిక్స్ చేయాలి. కొంచెం కసూరి మేతి ప్లస్ ఇంకా గ్రీన్ మేతి అయితే బాగుంటుంది. టమాటో, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా వేసి మిక్స్ చేయాలి. తర్వాత చికెన్ని వేయాలి. చికెన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి దాన్ని అలా ఒక 15 మినిట్స్ పాటు వదిలేయాలన్నమాట. సాల్ట్ మిక్స్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మిక్స్ చేసేసి 15 మినిట్స్ అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మధ్య మధ్యలో ఒక్కోసారి అలా తీసి మిక్స్ చేసుకుని తర్వాతకి ఆ ప్లేట్లోకి మొత్తం ఫస్ట్ చికెన్ పీసెస్ అన్నీ పక్కకు తీసేయాలి. పక్కకు తీసేసిన తర్వాత ఇలా చేయడం వల్ల దాని మసాలా బాగా అంటుకొని ఉంటుంది. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో దానికి 1కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత రైస్ మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని అందులో వేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేసి బాగా వాటర్ దగ్గరకు అయ్యేంత వరకు పెట్టి తర్వాత ఈ పక్కన తీసుకున్న చికెన్ కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి, మా దగ్గర గీ లేదండి, గీ ఉండింటే గీ కూడా కొంచెం పైనుంచి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలా ఒక 10 మినిట్స్ పెట్టిన తర్వాత టేస్టీ పులావ్ రెడీ.